హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎన్ఆర్ ద ట్రావెలర్. గిర్నార్ ఇది గుజరాత్ రాష్ట్రంలో ఉన్న ఒక అద్భుతమైనటువంటి పర్వత శ్రేణి. ఈ పర్వత శ్రేణుల్లో ఉన్నటువంటి గిర్నార్ పర్వతం ఎంతో ఉన్నతంగా, అలాగే ప్రకృతి అందాల నడుమ ఆధ్యాత్మిక శోభను సంతరించుకొని నిరంతరం భక్తులతో, సాధువులతో, అఘోరాలతో, అఖాడాలతో ఇలా అనేక సాంప్రదాయాల వారు వచ్చి వెళ్ళే స్థలం ఈ గిర్నార్ క్షేత్రం. ఇక్కడ మొట్టమొదటి పర్వతం పైన అమ్మవారు, రెండవ పర్వతం మీద గోరఖ్నాథుడు, మూడవ పర్వతం మీద దత్తాత్రేయ స్వామి పాదుకలు, అలాగే భైరవగఢ్, ఇలా ఒకటేంటి చాలా మహత్యాలు, జైనుల బౌద్ధుల సాంప్రదాయాలు కూడా ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఈ గిర్నార్ క్షేత్రం గురించి మనం ఈ వీడియోలో సంపూర్ణంగా చూద్దాం. ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియోను సంపూర్ణంగా చూసి ఈ వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. గిర్నార్ చేరుకోవాలంటే మనం ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి ఎలా వెళ్ళాలో చూద్దాం. హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి మనకు అహ్మదాబాద్కు లేదంటే రాజ్కోట్కు ట్రైన్స్ ఉన్నాయి. అవి 2 ట్రైన్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. వారంలో 4 రోజులు ఉంటాయి. ఇది మనం అహ్మదాబాద్ కానీ రాజ్కోట్ దిగి అక్కడి నుంచి బస్సు ద్వారా లేదంటే అహ్మదాబాద్ టు జునాగఢ్ ట్రైన్స్ కూడా ఉన్నాయి, అలా కూడా వెళ్ళొచ్చు. లేదంటే రాజ్కోట్ నుంచి కూడా ట్రైన్స్ ఉన్నాయి. లేదంటే బస్సు మార్గం గుండా అహ్మదాబాద్ నుంచి మనం వెళ్ళొచ్చు. సొంత వాహనాల్లో వెళ్ళేవాళ్ళు ఇక్కడ నుంచి గుజరాత్, వడోదర, అహ్మదాబాద్, తర్వాత భావనగర్, సోమనాథ్ నుంచి జునాగఢ్ వెళ్ళొచ్చు. లేదంటే రాజ్కోట్ వెళ్ళి రాజ్కోట్ నుంచి జునాగఢ్ వెళ్ళొచ్చు. ఎలా వెళ్ళినా కూడా మనం ట్రిప్ ప్లాన్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. మేమైతే కారులో వెళ్ళాం. జునాగఢ్, సోమనాథ్ నుంచి జునాగఢ్ వెళ్ళాము. మొట్టమొదట భావనగర్ నిష్కలంక్ చూసి అక్కడి నుంచి సోమనాథ్ వెళ్ళి అక్కడి నుంచి గిర్నార్ వెళ్ళాం. ఈ గిర్నార్ సుమారు 1435 కిలోమీటర్లు ఉంది హైదరాబాద్ నుంచి. ఇక దాంతోపాటు మనకి ఇక్కడ ట్రైన్ సదుపాయాలు కూడా ఉన్నాయి. దగ్గర విమానాశ్రయం రాజ్కోటు. మనం సోమనాథ్, ద్వారకా క్షేత్రాలు కూడా మనకు ఈ జునాగఢ్కు దగ్గరగా ఉంటాయి. మనం అక్కడికి వెళ్ళినాక మనం జునాగఢ్ నుంచి సుమారు 6 కిలోమీటర్ల దూరంలో ఈ గిర్నార్ పర్వతం ఉంటుంది. మనం జునాగఢ్ నుంచి గిర్నార్ పర్వతం దగ్గరికి చేరుకున్నాక అక్కడి నుంచి మనకు రోప్వే అందుబాటులో ఉంటుంది, మెట్ల మార్గం అందుబాటులో ఉంటుంది. మెట్ల మార్గం అయితే సుమారు 10,000 మెట్లు ఉంటుంది. అలాగే రోప్వే అయితే దాదాపు 7,000 మెట్ల వరకు మనకు రోప్వే అందుబాటులో ఉంటుంది. ఈ రోప్వేకు 730 రూపాయలు ఛార్జ్ ఉంటుంది. సుమారు మనకు ఒక 6 నిమిషాల్లో మనం పైకి వెళ్ళిపోవచ్చు. అద్భుతమైనటువంటి వ్యూస్ చూసుకుంటూ రోప్వేలో మనం వెళ్ళొచ్చు. లేదంటే భక్తితోటి మెట్ల మార్గం గుండా వెళ్ళొచ్చు. మేమైతే రోప్వే వెళ్ళాం. ఒకసారి ఆ వీడియోస్ చూడండి. రోప్వే దిగాక మనకు అక్కడే అమ్మవారి దేవాలయం ఉంటుంది. ఆ అమ్మవారి దేవాలయం అంబాజీ అంటారు. ఇది
హిందూ సాంప్రదాయం అలాగే బౌద్ధ సాంప్రదాయానికి సంబంధించిన అమ్మవారుగా మనకు ఇక్కడ స్థల పురాణం చెప్తుంది. ఈ అమ్మవారిని దర్శించుకున్నాక ఇంకా 2 పర్వతాలపైన ఒకదానిపైన దత్తాత్రేయ స్వామి దేవాలయం, రెండవ పర్వతం పైన గోరఖ్నాథ్ టెంపుల్ ఉంటుంది. అక్కడి నుంచి 3వ పర్వతం పైకి వెళ్తే గురు దత్తాత్రేయ స్వామి యొక్క అద్భుతమైనటువంటి ధ్యాన స్థానం, అలాగే దత్తాత్రేయ స్వామి దేవాలయం ఉంటుంది. ఇది చాలా అద్భుతమైనటువంటి ట్రెక్కింగ్. ఇది శారీరకంగా మానసికంగా దృఢంగా ఉన్న వాళ్ళు మాత్రమే ఈ పర్వతారోహణ చేయగలరు. ఎందుకంటే 10,000 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది, దిగాల్సి ఉంటుంది. శరీరం దృఢంగా ఉండి అన్ని విధాలా అనుకూలంగా ఉన్న వాళ్ళు మాత్రమే ఈ పర్వతారోహణ చేయగలుగుతారు. కానీ ఉత్తరాదిలో చాలామంది ఈ దేవాలయానికి విశేషంగా దర్శనం చేసుకుని వస్తుంటారు. అలాగే ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ నేమినాథ్ మందిర్ అని జైనుల దేవాలయం ఉంటుంది. ఇంకా ఎన్నో అద్భుత దేవాలయాలు మనం ఇక్కడ గిర్నార్ పర్వతంలో మనకు దర్శనమిస్తాయి. కాబట్టి తప్పకుండా ఈ గిర్నార్ పర్వతాన్ని దర్శించండి. సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి యొక్క దివ్య స్థానం. ఎందరో మంది అఖాడాలు ఇక్కడ స్వామి కోసం నిరీక్షిస్తూ ఉంటారు, ఇక్కడ తపస్సులు చేస్తుంటారు. ఎంతో అద్భుతమైనటువంటి క్షేత్రం ఈ గిర్నార్.